హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మటన్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మటన్ కీమా ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్ది పచ్చి వాసన పోయిన తర్వాత మటన్ కీమాని వేసుకుందాము. నీట్గా కడిగి పక్కన పెట్టానండి. ఇప్పుడు దీంట్లో వేసేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. దీంట్లో వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకుందామండి, టేస్ట్కి సరిపడా. మీలో ఎంతమందికి మటన్ కీమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఏదైనా పప్పుచారు అలా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మేమైతే బిర్యానీలోకి చేస్తున్నాము. బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ వాటర్ అన్నీ కూడా మామూలుగా కైమాలో ఉన్న వాటర్ అన్నీ కూడా వాటర్తో ఉడికించుకున్నామండి. అవన్నీ ఉడికిపోయిన తర్వాత దీంట్లో కారం వేస్తున్నాము. టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకేంటండి, ఏం చేస్తున్నారు అందరూ? మీరేం వండారో కామెంట్ చేయండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఉడికించుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, దాంట్లో మనం వేసిన వాటర్ అన్నీ కూడా ఇనికిపోయాయి అన్నమాట. ఇలా ఉడికిపోయింది మొత్తము. ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తము ఇలా కలుపుకుందామండి. ఒకసారి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉందండి. దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకుందామండి. ఇలా కలిపి మొత్తము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కైమా అయితే రెడీ అయిపోతుందండి. ఇది అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మొత్తము బాండీకి అంటుకుంటుంది. అందుకని ఇంతసేపు కలపాల్సి వస్తుంది. మూత పెట్టేసాము, చిన్న మంటలో పెట్టేసి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇదిగోండి, చూస్తే మటన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మేమైతే చేసుకొని టేస్ట్ కూడా చేసేసాము. మరి మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.